హాయ్ అండి. నమస్తే. ఈరోజు మనకు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గార్డెన్‌లో ఈ బీర, సొర పాదుల మధ్య కొన్ని ఆకుకూర విత్తనాలైతే చల్లుదామని చెప్పేసి చల్లుతున్నామండి. మొదటిగా వచ్చేసి ఇవి మెంతులనైతే చల్లుతున్నామండి. చక్కగా మనకి ఈజీగా ఏదైనా ఆకుకూర గ్రో అవుతుందంటే అవి ఖచ్చితంగా మెంతులేనండి. ఈ మెంతుల్ని ఇలాగ చల్లినా లేదంటే నానబెట్టి నైట్ అంతా నానబెట్టి చల్లినా గానీ ఖచ్చితంగా మూడో రోజు కల్లా ఇవి ఖచ్చితంగా మొలకలైతే వస్తాయండి. ముందుగా అయితే ఈ విధంగా మెంతులనైతే చల్లాము. మెంతుకూర మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈజీగా గ్రో అవుతుంది. తొందరగా మనం హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చనమాట. ఈ విధంగా మెంతుల్ని చల్లేసిన తర్వాత పైనుంచి సీడ్స్ ఆ మెంతులు విత్తనాలు కనపడకుండా, ఆ గింజలు కనపడకుండా ఇలాగ సాయిల్‌ని అయితే చల్లేసి కొన్ని వాటర్‌ని అయితే ఇచ్చామండి. అలాగే ఈ మెంతికూర చల్లేసిన తర్వాత విత్తనాలు, ఈ మెంతులు విత్తనాలు చల్లేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పక్కన ఇవి తోటకూర విత్తనాలండి. ఈ తోటకూర విత్తనాలొచ్చేసి చాలా చిన్నగా ఉంటాయి కదా! ఇవి మనం అలాగే చల్లేసామంటే దగ్గర దగ్గరగా పడిపోయి మొక్కలనేవి మనకి దగ్గరగా వచ్చేస్తాయండి. అందుకోసమని చెప్పేసి కొన్ని తోటకూర విత్తనాలను తీసుకొని వీటిని నేను ఇసుకలో అయితే ఇలాగ మిక్స్ చేస్తున్నానండి. ఇసుకలో కలిపేస్తే మనకి చల్లుకోవడానికి బావుంటుంది. కొంచెం దూరంగా పడతాయనమాట విత్తనాలు. ఇలాగ ఇసుకలోనికైతే వేసేసి కలిపేసిన తర్వాత ఈ తోటకూర విత్తనాలను కూడా చల్లేసామండి. ఇవి ఒక్కొక్క పాదు మధ్యలో చల్లుతున్నామనమాట. బీర, సొర అలాగే పొట్లకాయ పాదులు కూడా ఉన్నాయి. ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత చల్లేసామండి. ఇవి చల్లేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పాలకూర విత్తనాలండి ఇవి. ఈ పాలకూర విత్తనాలను కూడా ఈ పొదల మధ్యలో అయితే పాదుల మధ్యలో అయితే చల్లుతున్నాము. ఈ పాలకూర విత్తనాలను కూడా చల్లేసిన తర్వాత ఈ సీడ్స్ కనపడకుండా పైనుంచి కొంచెం మట్టిని ఇది గార్డెన్ సాయిల్ అండి. రెడ్ సాయిల్ అంటారు కదా! ఆ సాయిల్‌ని అయితే చల్లేసేసి అన్నిటికి కొన్ని వాటర్‌ని అయితే ఇచ్చేసాము. అయితే ఒకటండి మనం సీడ్స్‌ని జర్మినేషన్ చేసేటప్పుడు నాటాం కదా! వెంటనే మనం మగ్గుతోటి వాటర్ పోసేయకూడదండి. మనం కల్లాపు చల్లుతాం చూడండి అలా కానీ లేదంటే వాటర్ బాటిల్ మూతకి హోల్స్ పెట్టేసి ఇలాగ వాటర్ అయినా స్ప్రే చేయొచ్చనమాట. నెక్స్ట్ ఇవొచ్చేసి ధనియాలండి. ధనియాలని కూడా జర్మినేషన్ చేసుకొని మనకు కొత్తిమీర గ్రో అవుతుంది. అయితే ధనియాలని మనం నాటే ముందు సీడ్స్‌ని ధనియాలని లైట్‌గా ప్రెస్ చేయాలండి. అంటే ఒక్కొక్క ధనియాలొచ్చేసి మనకి 2 బద్దల కింద అయిపోవాలనమాట. ఈ ధనియాలను కూడా ఈ విధంగా నాటేసి పైన విత్తనాలు చల్లేసిన తర్వాత విత్తనాలు కనిపించకుండా, ఆ సీడ్స్ కనిపించకుండా రెడ్ సాయిల్‌ని అయితే చల్లేసామండి. తర్వాత అన్నిటికి వాటర్‌ని అయితే పెట్టేసాము. ఖచ్చితంగా అయితే మనకి తోటకూర, పాలకూర మాత్రం అలాగే మెంతికూర కూడా 3 డేస్ కల్లా జర్మినేషన్ అయితే స్టార్ట్ అవుతదండి. మెంతికూర మాత్రం ఆలస్యం అవుతుంది. చాలా సార్లే ఇంతకుముందు జర్మినేషన్ చేశాను. మళ్ళీ మీకు వీడియో పెడదామని చెప్పేసి తీసానండి. ఇవి మళ్ళీ జర్మినేషన్ అయిన తర్వాత మళ్ళీ మీకు వీడియో తీసి పెడతాను. అప్పటి వరకు ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి, మీకు కనుక గార్డెనింగ్ ఇష్టమైనట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్.